జూనియర్ ఎన్టీఆర్ ఫస్ట్ సినిమా బాలరామాయణకి మీరే మ్యూజిక్ చేశారు. ఎలా చూడాలి జూనియర్ ఎన్టీఆర్ ఆర్టిస్ట్ గా? నా ఒళ్ళో కూర్చునేవాడు, ఇప్పుడు నేను ఆయన ఒళ్ళో కూర్చోవాలి. జూనియర్ ఎన్టీఆర్ తారక్ లో మీరు ఆ రోజే గమనించారా ఇతనిలో ఒక ప్రత్యేకత ఉందని ఏమన్నా? అసలు ఆ సినిమా చూస్తున్నాడు అర్థమైపోయింది, డెఫినెట్ గా ఇతను చాలా అభివృద్ధిలోకి వస్తాడు. తమను చిన్నప్పుడే మీ దగ్గరే మొట్టమొదటిగా మీతోనే ప్రయాణమైంది, మీ దగ్గర అడుగు అని చెప్తుంటాడు కదా, అది ఎంతవరకు? ఎత్తు పెంచేవాడు. వాళ్ళ నాన్న నా పర్సనల్ సెక్రటరీ. తల్లి చనిపోయిన తర్వాత సాయి తమ్మనయ్యాడు. తమను మీ దగ్గర వర్క్ చేశాడా? భైరవ దీపం వాటికి ఏమన్నా చేశాడు చిన్నప్పుడు? వాడు సరదాగా వచ్చి కూర్చునేవాడు. 30 రూపాయలు ఇచ్చాను ఒక రోజు. అంటే ఇళయరాజా ఒక ట్రెండ్ సృష్టించాడు, ఒక న్యూ ట్రెండ్. నో డౌట్. మీరు ఆయనలో గమనించిన ఏంటి సార్ ఆయన ప్రత్యేకత? ఆయన ప్రత్యేకత ఏంటంటే ఒక పాట ఎంత అద్భుతంగా చేస్తాడో దాని బ్యాక్గ్రౌండ్స్ కూడా అంత అద్భుతంగా ఉంటాయి. తర్వాత మీ పాటగా నంది అవార్డులు కూడా వచ్చినాయి కదా? నంది అవార్డ్స్ చాలా వచ్చాయి. నేను చేసిన పాటలకి 6 నంది అవార్డ్స్. సార్ మొత్తం మీ జీవితంలో మీరు బాగా బాధపడిన సందర్భాలు అంటే ఏమని చెప్పాలి? మా అన్నయ్య చనిపోవడం, బాలు గారు చనిపోవడం, చీకటి లాగా అయిపోతుంది అన్నమాట. నమస్కారం సార్. నమస్కారం. త్వరలో మళ్ళీ ఇలాంటి ఇంకో కొత్త సినిమా కొన్ని సినిమాలు రాబోతున్నాయని మళ్ళీ మీరు మ్యూజిక్ చేయబోతున్నారు విన్నాను సార్, అది దాంతో ప్రారంభిద్దాం. నిమ్మకూరు మాస్టర్ మా మనోడు హీరో, రాజేంద్ర ప్రసాద్ గారు ముఖ్య పాత్రధారి. ఆ పేరు కూడా నేనే పెట్టాను, ఎందుకంటే రాజేంద్ర ప్రసాద్ ఆయన నిమ్మకూరులో పుట్టారు. వాళ్ళ నాన్నగారు టీచర్ అన్న తర్వాత తెలిసింది. సో ఈయన వేసేది కూడా ఉత్తమ ఉపాధ్యాయుడి క్యారెక్టర్. అంటే 99% ఈ క్యారెక్టర్కి ఒక నేషనల్ అవార్డు వస్తుంది, అంత మంచి క్యారెక్టర్ అయింది. సో ఆయనతో మా మనోడు చేయడం, అది కూడా రెండో సినిమా వాడు చేసుకున్న అదృష్టం. మొదటి సినిమా భారతీరాజా గారు ఇళయరాజా గారు కాంబినేషన్ చేశాడు. శ్యామ్ సెల్వన్, మామూలుగా మేము పెట్టిన పేరు శ్యామసుందర్. తెలుగు పేరు కన్నా తమిళ్లో శ్యామ్ సెల్వన్ అంది తమిళకి. సో తెలుగు కూడా అలాగే కంటిన్యూ అయిపోతుంది. ఇది కాకుండా మళ్ళీ రామ్ గోపాల్ వర్మ గారి చీఫ్ అసోసియేట్, ఆయన సినిమా కూడా ఒప్పుకున్నాడు. అది బహుశా ఈ మంత్ స్టార్ట్ అవుతుంది. సో ఈ నిమ్మకూరు మాస్టర్ అనేది ఎన్టీఆర్తో మీ కుటుంబానికి బాగా అనుబంధం ఉంది, అలాగే బాలకృష్ణ గారితో మీకు బాగా అనుబంధం ఉంది. బాలకృష్ణ గారి సినిమా భైరవ దీపం అది ఎప్పుడు నిరంతరం చరిత్ర, అది భైరవ దీపం అనేది. ఇప్పుడు ఆ ఊరిలో పుట్టిన రాజేంద్ర ప్రసాద్ గారి ఆయన సినిమాలో వేయటము, ఎన్టీఆర్తో అనుబంధం ఉన్న మాధవపెద్ది ఎన్టీఆర్ కుటుంబం గొప్ప అనుబంధము. సో మీకు ఏమనిపిస్తుంది సార్ ఒకసారి ఇవన్నీ గుర్తుకొస్తున్నాయా ఆ నందమూరి అనుబంధాలు? నందమూరి అనే ఫ్యామిలీతో 50s నుంచి మా గోఖలే గారు, రామారావు గారు విజయాలో ముఖ్యంగా చాలా అద్భుతమైన పనులు చేసుకున్నారు. వాళ్ళు కలిసి పనిచేశారు. పాతాళ భైరవి, మాయాబజార్, జగదేక వీరుని కథ, ముఖ్యంగా ఇలా చెప్పుకుని పోతే గుణమ్మ కథ, ఎన్నో సినిమాలు అంటే రామారావు గారి జీవితంలో చెప్పుకునే అద్భుతమైన సినిమాలు. మా గోఖలే గారి చిన్న ఆయన ఆర్ట్ డైరెక్టర్గా ఇద్దరు కలిసి పనిచేశారు. అనంతమ్ములో ఉండేవారు. మా మాధవపతి సత్యం గారు కూడా అంతే. అలాగే నెక్స్ట్ జనరేషన్లో నేను బాలయ్య బాబు, ఆ నెక్స్ట్ జనరేషన్లో తారక్ బాలరామాయణ నేనే చేశాను. సో ఇవన్నీ ఒక అదృష్టం అంతే, అంతమించి. జూనియర్ ఎన్టీఆర్ మొట్టమొదటి సినిమా అతను బాలుడిగా వేసిన బాలరామాయణానికి మీరే మ్యూజిక్ డైరెక్ట్ చేశారు. అలాగే జానపదంలో ఫోక్ స్టైల్లో వచ్చిన బాలకృష్ణ గారు భైరవ దీపం సూపర్ హిట్కి మీరే చేశారు. బాలకృష్ణ గారి 3 విభిన్నమైన సినిమాలకి వరుసగా చేసిన మ్యూజిక్ డైరెక్టర్ బహుశా నేను ఒక్కడనే. నేను మొదటిది ఫోక్లోర్ భైరవ దీపం, రెండోది మాస్ మసాలా మాతో పెట్టుకోకు, శ్రీకృష్ణార్జున విజయం వచ్చి పౌరాణికం. 3 విభిన్నమైనటువంటి సంగీతం, 3 రకాలుగా ఉంటాయి. బాబుకి చాలా ఇష్టం, నేనంటే పర్సనల్ చాలా ఇష్టం. పైగా బాబుకి మొదటి 5-6 సినిమాలు అన్ని పాటలు మా అన్నయ్య పాడాడు. గమ్మత్తు ఏంటంటే బాబు నేను వచ్చిన ఫీల్డ్కి ఎంటర్ అయిన ఒక 4-5 నెలలు ఆయన ఎంటర్ అయ్యారు. నేను బహుశా మార్చి ఏప్రిల్ అనుకుంటాను, ఆయన ఆగస్టు. సో ఇద్దరం 50 years సెలబ్రేషన్ చేసుకుంటాం, అదొక అదృష్టం. అది తర్వాత ఎన్టీఆర్ ఆయన కృష్ణుడిగా మాయాబజార్లో ఆయన ఆ పాత్ర అనేది సూపర్ డూపర్ హిట్ అయింది. అది కృష్ణుడిగా ఆయన స్థిరపడిపోయాడు ఎన్టీఆర్. అవును. దాని వెనకాల మీ బాబాయ్ మాధవపెద్ది గోఖలే గారి యొక్క పాత్ర ప్రభావం ఉందంటారు కదా, ప్రధానంగా ఉందంటారు కదా. బాబాయ్ ఆ పాత్రలకి అనుచితంగా వాళ్ళ డ్రెస్సింగ్ కోడ్, తర్వాత ఉంగరాల దగ్గర నుంచి వాళ్ళ ఆహార్యం అంతా ఆయనే డిజైన్ చేసేవారు. సో అలా చేసిన రామారావు గారు శ్రీకృష్ణుడు అంటే ఆయనే అన్నట్టుగా మనకి ఇళ్లలో కూడా బయట ఒక కిళ్ళి కొట్టు దగ్గర నుంచి ఇళ్ల వరకు శ్రీకృష్ణుడు మనం చూస్తే రామారావు గుర్తు వస్తారు. అంతకుముందు రవివర్మ గారు గుర్తు వచ్చేవారు, తర్వాత గోఖలే గారు గుర్తు రావటం. అది అలాగే మన ఎస్వి రంగారావు గారు మాయాబజార్లో మరి గడవత్తుకొచ్చాడంటే
అంతకుముందు మనకు తెలియదు కదా. ఘటోత్కచుడు ఇలాగే ఉంటాడు, శకుని అంటే ఇలాగే ఉంటాడు. ఆయా పాత్రల్ని, అలాగే రాజకుమారుడు తోటరాముడు ఎలా ఉంటాడు, రామారావులోనే ఉంటాడు. అలా చూపించిన వ్యక్తి మీ బాబాయ్ గారు మాధవపతి గోఖలే గారు. అలాగే ఎస్వి రంగారావు గారికి ఆయన కోసమే ఆయన పుట్టారు అన్నట్టుగా మాధవపతి సత్యం గారు. వాళ్ళిద్దరూ మంచి కాంబినేషన్. వివాహ భోజనము, పద్యాలు. మనకి రాజ్ కపూర్, ముఖేష్, ఎన్టీ రామారావు గారు ఘంటసాల, తర్వాత కృష్ణ గారు, ఎస్వి బాలసుబ్రహ్మణ్యం గారు, ఈ కాంబినేషన్స్ ఎలా ఉన్నాయో ఎస్వి రంగారావు, మాధవపతి సత్యం గారు, రేలంగి రమణారెడ్డి, మాధవపతి సత్యం గారు అనేది ఒక కాంబినేషన్. అదో అదృష్టం. పైగా ఇప్పుడు నందమూరి వారితో ఎం అంటే మాధవపతి, ఎం తర్వాత లెటర్ ఏంటి ఎన్నే కదా, సో నందమూరి. సో మాకు అటువంటి అనుబంధం భగవంతుడు ఏర్పరిచింది, అది నాకు తెలిసినంత. అలాగే మీ బ్రదర్, మీ అన్నగారు మాధవపతి రమేష్ గారు కూడా బాలకృష్ణతో బాగా అనుబంధం ఉంది కదా. బాగా మొదటి పిక్చరు తాతమ్మ కళ, తర్వాత రామ్ రహీం, వేములవాడ భీమకవి, దానవేరు సూర్యకర్ణ వరకు అన్నీ మానే పాడాడు. బాలకృష్ణ గారితో ఆయన ప్లేబ్యాక్, ఆల్ సాంగ్స్, అన్ని పద్యాలు అన్నీ వాడే. తర్వాత ఇక బాలసుబ్రహ్మణ్యం గారు వచ్చి ఇక ఆయన దీంతో ఇదైంది. తర్వాత ఒకసారి మీ మ్యూజికల్ జర్నీని మనం సమీక్షించుకొని ఒకసారి మళ్ళీ వెనక్కి వెళ్ళి చూస్తే మీ సినిమాలు బాగా హిట్ అని, బాగా పాపులర్ అయిన సినిమాలు బాలకృష్ణ సినిమాలు, రాజేంద్ర ప్రసాద్. నా ఫస్ట్ పిక్చర్ కూడా హైహానాయక బాగుండబట్టి నాకు వరుసగా ఆఫర్స్ వచ్చాయి. సో హైహానాయక, బృందావనం, తర్వాత రంభారాంబాబు కూడా నాకు అప్పట్లో మంచి పేరు వచ్చిన సినిమా. అలాగే పుట్టింటి గౌరవం, మాతో పెట్టుకోకు, అన్ని రకాల సినిమాలకి మ్యూజిక్ చేయడం ఒక ఎత్తు. అలాగే చాలా రకాల సీరియల్స్ ఈటీవీలో వాటికి మ్యూజిక్ చేయడం, అలాగే ఆల్ ఇండియా రేడియోలో డైరెక్ట్గా ఎ గ్రేడ్ తీసుకోవడం, ఇవన్నీ ఏంటంటే నాకు నదీ ప్రవాహం లాంటిది నా జీవితం. నది ఒకచోట ఆగదు కదా. కొంతకాలం సినిమాలు, కొంతకాలం టీవీ సీరియల్స్, ఆల్ ఇండియా రేడియో, ప్రైవేట్ ఆల్బమ్స్ వరల్డ్ వైడ్, విభిన్నమైనటువంటి సబ్జెక్ట్స్, అలా రకరకాలుగా చేయడం. అలాగే షోస్, ప్రపంచవ్యాప్తంగా ఎన్నో షోస్. సో ఇవన్నీ చేయడం వల్ల ఏమవుతుందంటే ఒక క్లారిటీ, ఒక కాన్ఫిడెన్స్, ఏది ఇచ్చినా మనం చేయగలం అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్. వీటన్నిటికీ నేను పనిచేసిన మ్యూజిక్ డైరెక్టర్స్, నాకు అవకాశాలు ఇచ్చిన నిర్మాతలు. రాజేంద్ర ప్రసాద్, బాలకృష్ణ గురించి మాట్లాడుకునే క్రమంలో మేడం సినిమా అనేది ఒక ప్రయోగం కదా. అవును, అంతకుముందు వచ్చింది టూట్సీ అని ఇంగ్లీష్లో, తర్వాత మన నరేష్ చేశారు. అయితే ఇక్కడ ఏంటంటే రాజేంద్ర ప్రసాద్ ఆయనే డబ్బింగ్ చెప్పుకున్నాడు. అంతేకాకుండా మొదటి పాట బాలు గారితో పాడించాను, మహిళా ఇక నిద్ర నుంచి మేలుకో, లేడీ వాయిస్తో. బాలు గారి జీవితంలో ఫుల్ సాంగ్, లేడీ సాంగ్ పాడింది అదొకటే. తర్వాత ఆయన అమెరికా వెళ్ళారు, ఇంకొక పాట ఉంది డ్యూట్ పాడాలి, నేనే పాడుతాను రికార్డ్ చేయన్నాడు రాజేంద్ర ప్రసాద్ గారు. సో ఆయన చిత్రతో చేశాను అది. సో ఆయనతో కూడా ఒక పాట పాడించే ఒక అదృష్టం. అలాగే సంగీత శ్రీనివాసరావు రాసిన పాటకు నేను మ్యూజిక్ చేయడం, విరిసినది వసంతగానం, ఇవన్నీ అనుకోని ఇవన్నమాట. రాజేంద్ర ప్రసాద్తో పాట పాడించడము, అలాగే బాలు గారితో లేడీ వాయిస్తో పాట పాడించడము, అలాగే సంగీత శ్రీనివాస్ గారు రాసిన పాటకి మీరు మ్యూజిక్ చేయటము, ఇవన్నీ కూడా విశిష్టమైన అంశాలు, అనుకోని అదృష్టాలు. అలాగే రాజేంద్ర ప్రసాద్ గారితో బృందావనం, మేడమ్మ కాకుండా రంభారాంబాబు అంతని చేశాను. తర్వాత ఒక సినిమా విడుదల అవ్వలేదు, దాని పేరు ప్రేమ జిందాబాద్, జంజాల్ది. చాలా బాగుంటాయి పాటలు అవి, మంచి సినిమా కూడా అది. సో అలా 4 సినిమాలు ఆయనతో, ఒక 3 సినిమాలు బాలయ్య బాబుతో. తర్వాత ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారితో మీకు, అలాగే మీ బ్రదర్ రమేష్ గారికి ఉన్న అనుబంధం కూడా చాలా గొప్పది. ఒకసారి బాలు గారిని తలుచుకున్నప్పుడు, బాలు గారితో ప్రయాణాన్ని గుర్తు తెచ్చుకుంటే మీరు ఏమేమి మీకు గుర్తుకొస్తాయి సార్? మీ జీవితంలో బాలు గారిని ఎలా చూడాలి? ఫస్ట్ టైం కలిసింది 1971లో. అప్పటికే మేము వెరీ పాపులర్ ఆర్కెస్ట్రా మాది. మా ప్రోగ్రాంలో బాలు గారి ప్రోగ్రాం పెట్టుకున్నాం, ఆయన రిక్వెస్ట్ చేసుకుని. అప్పుడే ఇళయరాజా గారు వీళ్ళందరూ పరిచయం అయ్యారు మాకు. అప్పటికి ఆయన ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ అవ్వలేదు. సో అలా పరిచయం బాలు గారు. 2 ఏళ్ల తర్వాత నేను మెడ్రాస్ వెళ్ళటం జరిగింది. మా అన్నయ్య అప్పటికే సినిమాలో మెల్లమెల్లగా వస్తున్నాడు. సో 74 మొట్టమొదటి పాట రికార్డింగ్ ఆయనే పాడారు. మన సినిమా పరివర్తన, హీరో వచ్చి చంద్రమోహన్ అండ్ లక్ష్మి, ఆవిడ హీరోయిన్. హేమామృతరావు డైరెక్టర్. టి చలపతిరావు నన్ను, మా అన్నయ్యని పరిచయం చేసిన ఆయనే. అది మీ జీవితంలో మర్చిపోలేం.
అక్కడి నుంచి ఆయన దగ్గర పనిచేయడంతో ఇక వరుసగా పెంజాల్ గారు, రాజేశ్వరరావు గారు. అప్పట్లో ఏంటంటే ఆల్ లాంగ్వేజెస్ చాలా వర్క్ చెన్నైలో జరిగేది, అది ఏ భాష అయినా సరే. అలాగనే ఒరియా, తుళు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం ఇలా ఆయా భాషల్లో అద్భుతమైన సంగీత దర్శకులు అందరి దగ్గర పనిచేశాను 99%. అది ఒక మ్యూజిక్ డైరెక్టర్ అవడానికి నాకు ఒక బేస్మెంట్ అది. టి చలపతిరావు గారు మిమ్మల్ని ఎలా పికప్ చేశారు సార్ ఆయన? అంటే అంతకుముందే మేము రెగ్యులర్గా మెడ్రాస్ వెళ్తుండేవాళ్ళం. ఆయన ప్రోగ్రామ్కి ఒకసారి నేను అకార్డింగ్ ప్లే చేశాను 72 అనుకుంటా. తర్వాత మా తమ్ముడు వచ్చాడని చెప్పాడు. నేను మెడ్రాస్లో 1973 డిసెంబర్ 4th వెళ్ళాను. మార్చో ఏప్రిల్ 12th అరే మీ తమ్ముడికి మన అవకాశం ఇద్దాం అన్నాడు ఆయన. అంతే, అవకాశం ఇచ్చినప్పటి నుంచి ఇక సెకండ్ డే నుంచే నాకు ఖాళీ లేదు. నెలకి 30 రోజులు బిజీగా వర్క్ చేయడం మొదలుపెట్టా. సో ఆయన హస్తవాసం చాలా గొప్పది. మా నాన్నగారు ఆయన కూడా ఫ్రెండ్స్. తర్వాత మా ముందు తరం గోఖలే గారు, సత్యం గారు వాళ్ళకి 3వ ఇంట్లోనే ఉండేవాడు ఆయన. ముందు రమేష్ గురించి తెలుసు కాబట్టి అలాగే మీ తమ్ముడు మంచి ప్లేయర్ రా అని అనుకుని ఆయన అలా ఎంకరేజ్ చేశారు. చలపతిరావు గారితో కూడా ఒక ప్రత్యేకమైన మాధుర్యము ప్రత్యేకంగా ఉంటుంది కదా ఆయన మ్యూజిక్. ఆయన మ్యూజిక్ బాగుంటుంది. ఇంకోటి ధైర్యం ఎక్కువ ఆయనకి. కొత్త వాళ్ళని ప్రోత్సహించడంలో ఆయన ముందు ఉండేవాడు. మా అన్నయ్య ఆయనే కదా ఇచ్చేసింది. షరావతి, జయదేవ్ ఇలా చాలామందిని పరిచయం చేశారు ఆయన. అలా నాలాంటి మ్యూజిషియన్స్ కొంతమందిని అప్లిఫ్ట్ ఇచ్చింది ఆయనే. ఆయన ఇంకోటి అంటే టైమింగ్ మార్నింగ్ 7 అంటే 7, 7:05 కూడా వెళ్తే ఒప్పుకునేవాళ్ళు కదా. అంత టైమింగ్ ఆయన దగ్గర. డిసిప్లిన్, వెరీ డిసిప్లిన్. మేము అయూబ్ ఖాన్ అని పెట్టాం ఆయన పేరు. అంత సిస్టమేటిక్గా ఉండేది అనమాట. తర్వాత చలపతిరావు గారు, ఎస్ రాజేశ్వరరావు గారు, తర్వాత ఎంఎస్ విశ్వనాథన్ గారు, కేవీ మహాదేవన్ గారు, ఇలాగ మీ లిస్ట్ చాలా పెద్దది కదా. మీరు వర్క్ చేసిన సుమారు ఎన్ని సినిమాలు చేసి ఉంటారు సార్ వాళ్ళకి మీరు? సుమారు 1500 సినిమాలు. 1500 సినిమాలు రకరకాల. వీటిలో ఎక్కువగా చేసింది కేవీ మహాదేవన్ గారు 11 ఏళ్ళు. అలాగే ఒక 4-5 ఏళ్ళు హంసలేఖ కన్నడ. అంటే ఆల్ మూవీస్ ఈ మధ్యలో మనం ఎక్కడైనా చేసుకోవచ్చు. అది రమేష్ నాయుడు గారు ఒక 6 ఏళ్ళు, జేవి రాఘవల్ గారు ఒక 5-6 ఏళ్ళు. వీళ్ళు ముఖ్యమైన వ్యక్తులు. ఆ తర్వాత రంగారావు గారు, వేణు రంగారావు గారు కన్నడ. తర్వాత ఇలా చాలామంది నేను పర్మనెంట్గా వర్క్ చేయడం. అక్కడి నుంచి ఇంక నన్ను అందరిని పిలిచేవాడు. ఇవాళ మాధవన్ గారు లేదు కదా, అయితే వచ్చేయండి అలా అనమాట. అంటే మహాదేవన్ గారి సినిమాలు ఆల్మోస్ట్ అన్ని సినిమాలకు చేశారు కదా మీరు? 75 నుంచి 87 వరకు నేనే అన్ని శంకరాభరణం నేను వర్క్ చేసింది. నేను ఫస్ట్ పని చేసింది ఇంద్రధనుస్సు. అక్కడి నుంచి దంచవే మేనత్త కూతురా, తర్వాత ఏమో ఆయన మన భార్గవాడ్స్ గోపాల్ రెడ్డి గారి సినిమాలన్నింటికి నేనే వర్క్ చేసేవాడిని మాధవన్ గారి కాంబినేషన్లో. అలా అదొక అదృష్టం. కె విశ్వనాథ్ గారు, బాపు గారు, ముఖ్యంగా వీళ్ళిద్దరితో నాకు ఎక్కువ అనుబంధం ఏర్పడటానికి నేను ఒక ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్గా వర్క్ చేయడం వాళ్ళ సినిమాలకి ఆ టీంలో ఉండటం వల్ల విశ్వనాథ్ గారి 2 పాటలు ఒక సీరియల్కి చేసి ఇచ్చాను నేను. అలాగే బాపు గారు చేసిన ఒక టీవీ సీరియల్కి నేను మ్యూజిక్ డైరెక్షన్ చేశాను. శ్రీ భాగవతానికి నేను చేశాను. తర్వాత శ్రీ వెంకటేశ్వర వైభవం రెండింటికి నేను చేయడం జరిగింది. ఎస్వీబీసీ చేశారు కదా? ఎస్వీబీసీ. ఈటీవీ గోదాన్ని చేశారు కదా భాగవతం. ఈటీవీ శ్రీ భాగవతంకి మా పోలేందు గారు ఆయన చనిపోయిన తర్వాత నేను కంటిన్యూ చేశాను. సార్ మిమ్మల్ని ఇంత దూరం మీరు ప్రయాణం చేయడానికి, సినిమాల్లో ఇంత రాణించడానికి, ఇంతమంది పెద్ద పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ల దగ్గర నుంచి మీకు స్వాగతం రావడానికి, వాళ్ళంత ప్రయాణం చేయడానికి కారణము మీ అకార్డియన్ అంటారు కదా, అకార్డియన్ అయినా మూలమనాలా? అది మామూలుగా ఈ కీబోర్డు, హార్మోని ఇవన్నీ తెలుసు, కానీ అకార్డియన్ అనేది చాలా తక్కువగా వినపడే మాట కదా. ఇప్పుడు కీబోర్డ్ ఎంత పాపులరో ఆ రోజులో అదే ఫ్యాషనబుల్ ఇన్స్ట్రుమెంట్, వెరీ క్రేజీ ఇన్స్ట్రుమెంట్ అది. ఇప్పుడు సంగం దిల్ చో ప్యా కరేగా దీవానా నాని దాంట్లో వాయించేంత అకార్డియన్ అనమాట. సో ఆ అకార్డియన్ స్టైలిష్ ఇన్స్ట్రుమెంట్. గిటార్, అకార్డియన్, సాక్స్ ఇవన్నీ స్టైలిష్ ఇన్స్ట్రుమెంట్స్ అనమాట. వీణ, ఫ్లూటు ఇవన్నీ కొంచెం సంప్రదాయ సిద్ధమైనటువంటి ఇన్స్ట్రుమెంట్స్ అవి, మృదంగం ఇవన్నీ. సో అలా నేను అనుకోకుండా నాకు ఎవరు గురువు లేరు. ముందు 2 ఏళ్ళు హార్మోనియం వాయించాను, తర్వాత అంతా అకార్డియన్. 76 నుంచి కీబోర్డ్స్. టెక్నాలజీ మారింది. అనుకోకుండా నా అకార్డియన్ పోయింది. సో రెంట్ తీసుకునేవాడిని. ఏఆర్ రెహమాన్ వాళ్ళ, అప్పుడు దిలీప్ వాళ్ళ అమ్మగారి దగ్గర తీసుకునేవాళ్ళం. తర్వాత జాయ్ అని
ఆయన దగ్గర తీసుకున్నామండి. తర్వాత నేనే కొనుక్కున్నాను. రెహమాన్తో వర్క్ చేశారా మీరు? రెహమాన్ నా దగ్గర వర్క్ చేశాడు. ఓహో. నా సినిమాలు 2-3 సినిమాలు, అవి కాకుండా నా క్లాష్ కొన్ని పంపించేవాడిని రమేష్ నాయుడు గారి దగ్గర అక్కడికి అనమాట. దిలీప్ మాకు చాలా క్లోజ్. ఇటీవల నేను నా భార్య కలిసినప్పుడు ఆఫ్టర్ వెరీ లాంగ్ గ్యాప్ చాలా అతను నేను గమనించింది, అప్పుడు దిలీప్ ఎలా ఉన్నాడు, ఇప్పుడు ఏఆర్ రెహమాన్ అలాగే ఉన్నాడు. ఏం మారలేదు, ఏ రకమైన మార్పు లేదు. అలాగే కొంతమంది ఇళయరాజా అంతే, ఆయన అసిస్టెంట్గా ఉన్నప్పుడు ఎలా ఉన్నాడు, ఇంత వరల్డ్ ఫేమస్ అయినా మా కుటుంబంతో అలాగే ఉంటున్నాడు. అలాగే శివమణి, కొద్దిమంది చూస్తున్నాను, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, పి సుశీల్ గారు, ఎస్ జానక్ గారు, చిత్ర, వీళ్ళందరూ, ఈవెన్ బాపు గారు, తర్వాత విశ్వనాథ్ గారు, అంతా ఏంటంటే ఫ్యామిలీ ఫ్రెండ్స్. ఇంత మహానుభావులు అందరూ. రావు బాలసరస్వతిదేవి గారు, అది చెప్పుకుంటే పోతే పెద్ద లిస్ట్ ఉంది. అదే అందరం మా ఇంట్లో కలుస్తుండేవాళ్ళు. స్వామినాథన్ సముద్రం గారు, అవునవును. నాది సర్కిల్, పెద్ద సర్కిల్. ఏఆర్ రెహమాన్ వాళ్ళ ఫాదర్ దగ్గర కూడా మీకు అనుబంధం ఉందా? అవును, ఆయనతో మేము కలిసి పనిచేశాను. ఆయన దగ్గర నేను కీబోర్డ్ వర్క్ చేసేవాడిని. ఆయన అసిస్టెంట్ మ్యూజిక్ డైరెక్టర్. బాబురాజ్, దేవరాజ్ వాళ్ళ దగ్గర శేఖర్. అకార్డియన్ మీరు ఎందుకు ఎంచుకున్నారు సార్? ఎంచుకోవడం ఆ రోజు అది స్టైలిష్ ఇన్స్ట్రుమెంట్. మా నాన్నగారు అడిగి అది కొనుక్కున్నాం. నేను ప్లే చేస్తే ఆ రోజుల్లో పెద్ద క్రేజ్ అనమాట. ఐ వాజ్ వెరీ పాపులర్ అకార్డియన్ ప్లేయర్. తర్వాత నేను మళ్ళీ ఎలక్ట్రానిక్ అకార్డియన్ ఒకటి కొనుక్కున్నా. అది ఏపీలో ఎవరి దగ్గర లేదు, ఒకటి దగ్గర. తర్వాత మళ్ళీ ఫిల్మ్ ఇండస్ట్రీకి అది సరిపోదని మళ్ళీ ఒక బెన్ సురేందర్ అని చాలా అద్భుతమైన అకార్డియన్ ప్లేయర్, అదే నేను కొనుక్కున్నాను. మీ ఇంట్లో సంగీతం ఎలా వచ్చింది సార్ మీ కుటుంబం? మా అమ్మగారు విద్వాంసురాలు, వసుంధరాదేవి. ఆవిడ వీణ, వోకల్, భరతనాట్యం, 3 డిప్లొమాస్ 1936 ప్రాంతాల్లో. 1937లో వాడు పెళ్ళయింది. ఈ జైపూర్ మహారాజు వారు ఒక అకార్డియన్ వీణ ప్రజెంట్ చేశారు. మా నాన్నకు కూడా సంగీతం అంటే ఇష్టం. నాగేశ్వరరావు మా నాన్నగారు స్వతహాగా ఆయన ఇంజనీర్, ఆంధ్ర సిమెంట్స్ విజయవాడ. బట్ ఇవన్నీ ఇంట్రెస్ట్ ఆయనకి, లేకపోతే మమ్మల్ని ఎంకరేజ్ చేసేవాళ్ళు కాదు కదా. అయితే మా అమ్మగారికి ఏంటంటే సినిమా ఏం అంటే ఒక కర్ణాటక సంగీతం కాదు కదా అని ఆవిడకి ఒక ఉండేది. తర్వాత నేను భైరవ ద్వీపం, బృందావనం ఇవన్నీ చేసిన తర్వాత ఓకే మన రాగాలు అవి వదలకుండా జాగ్రత్తగా చేస్తున్నానని ఆవిడ కొంతవరకు నమ్మకం కలిగింది. అంటే మన శాస్త్రీయమైన రాగాల్ని, శాస్త్రీయ సంగీతం మన బేస్ని మీదే ప్రయాణం చేస్తున్నారు. అన్ని సినిమాలు కుదరదు, అవును, కొన్నిటికి కుదిరినప్పుడల్లా నేను మా అమ్మగారు గుర్తుగా వీణ ఎక్కువ నేను కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఇచ్చేసేవాడిని. వీణ నాకు చాలా ఇష్టం. మా అమ్మ గుర్తు వస్తున్నాను వీణ వస్తే. అదే వీణ మీరు వాయిస్తారా? పర్వాలేదు, నేను వాయిస్తాను, కొంతవరకు వాయిస్తాను. సార్ తర్వాత మీరు మొట్టమొదటి ప్రదర్శన ఎప్పుడు చేశారు సార్? పబ్లిక్ ప్రదర్శన అంటే 1967 శ్రీరామనవమి పందిళ్ళలో. అదే ఫస్ట్ ప్రోగ్రామ్. ఫస్ట్ పేమెంట్ 20 రూపీస్. 67 విజయవాడ, ఏప్రిల్, విజయవాడ. అక్కడి నుంచి మెల్లమెల్లగా విజయవాడ నుంచి మెడ్రాస్ వెళ్ళేప్పుడు పేమెంట్ 60 రూపాయలు. ఆ రోజులు హైయెస్ట్ పేమెంట్ అది. మెడ్రాస్ రాగానే 75. కీబోర్డ్ ప్లేయర్ వచ్చేప్పటికి ఇంకా పెరిగింది. అలా నేను రిటైర్మెంట్ 2250 రోజుకి. అంటే ఇవాళ కనీసం 2 లక్షలు లాగా అనమాట. 45 ఏళ్ళ క్రితమే 2200 తీసుకునేవాళ్ళు రోజుకి. ఆ రోజుల్లో అంటే ఒక సౌత్ ఇండియాలో ఉన్న 5 మంది టాపర్స్లో నేను ఒకడిని. పైగా అందరూ నన్ను లైక్ చేసేవాళ్ళు. లక్ష్మీకాంత్ పేర్లాల్ గారు, లేకపోతే బప్పి లహరి, ఇలా చాలామంది, రవి, అందరు నన్ను అక్కడ బాంబే రమ్మనేవాళ్ళు. లేదు సార్ ఇక్కడ ఉంటే నాకు అందరితో వర్క్ చేసుకోగలం కదా. సినిమాలోకి ఎలా వెళ్ళారు సార్ విజయవాడ నుంచి? సినిమాకి రావడం కారణం మా అన్నయ్య ఇక్కడ ఉంటాం మెడ్రాస్లో. మా నాన్నగారు చనిపోయారు అనుకోకుండా 73 అక్టోబర్ 31. అప్పటికి నేను ఆంధ్ర బ్యాంకు, ఎల్ఐసి టెంపరీగా చేసేవాడిని. అంటే మా అన్నయ్య అన్నాడు, ఎందుకు అవన్నీ, ఇద్దరం కలిసి ఒకే చోట ప్రయాణం చేద్దాం అన్నాడు. సో మా అన్నయ్య సింగరు, నేను మ్యూజిషియన్. అలా వచ్చాను. తర్వాత నేను మ్యూజిక్ డైరెక్టర్ అయినా. కాకపోతే నా జీవితంలో మర్చిపోలేని 2, అంటే అది ఇప్పుడు ఫీల్ అవుతుంటా. నాకు మెంటర్ మా అన్నయ్య కదా. మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ రమేష్ అని పెట్టుంటే బాగుండేదేమో. నాగేంద్ర లాగా, శంకర్ జయకిషన్, ఎంతోమంది ఉన్నారు కదా. అవును, చాలా మంది. విశ్వనాథన్ రామ్మూర్తి, లక్ష్మీకాంత్ పేర్లాల్, సురేష్ రమేష్ అని పెడితే బాగుండేదేమో అని ఆ థాట్ రానందుకు ఇప్పుడు నేను ఫీల్ అవుతూనే ఉంటాను. మీ జీవితంలో జంధ్యాల గారి ప్రభావం, ఆయన ప్రయాణం కూడా, మీ అనుబంధం కూడా చాలా గొప్పది కదా. జంధ్యాలతో మీ స్నేహం ఎప్పుడు ఎలా మొదలైంది సార్? మాకు కాలేజీలోనే కూల్ మేట్స్ ఏమో మా అన్నయ్య క్లాస్మేట్స్ సుత్తివీర భద్రరావు, తర్వాత వెన్నకోట విజయరాం, సుబ్బరాజ్ శర్మ, బెంచ్ మేట్స్. మా ఇంటికి వచ్చి క్యారమ్ బోర్డ్ ఆడుతుండేవాళ్ళు. అప్పటి నుంచి చూస్తుండేవాడిని. ఏకేటీ పిస్కల్ నా ఫ్రెండ్స్ ఉన్నారు, ఇప్పుడు కలుస్తూనే ఉంటాం.
కాలేజీలో వచ్చిన తర్వాత అప్పుడు జంజాల పరిచయం. నేను BA హిస్టరీ ఎకనామిక్స్ పాలిటిక్స్, తను వేరే క్లాస్ అనమాట. 1 year సీనియర్. జంధ్యాల సీనియర్ 1 year సీనియర్. విజయవాడలో సీనియర్. అలా జంజాల. మాకు జూనియర్స్ ఎవరంటే సాయినాథ్, తోటపల్లి, మధు, ఇలా చాలామంది మా గ్యాంగ్. అశ్విని దత్ కూడా మీకు జూనియర్ అవుతారా? సీనియర్. తర్వాత మిమ్మల్ని మొట్టమొదటిగా మ్యూజిక్ డైరెక్టర్ చేసింది జంధ్యాలే కదా? అవును. జంజాలని కూడా ఫస్ట్ డైరెక్టర్ చేసింది మా ఫ్రెండే, మా క్లాస్మేటే. మేము నాని అనేవాళ్ళం. ఈ మధ్య చనిపోయాడు. కోనేరు రాజేంద్ర ప్రసాద్, KR ప్రసాద్ అని, తను ఫస్ట్ పిక్చర్ జంజాలకి అవకాశం ఇచ్చాడు. అది ముద్దమందారం. ఆ సినిమా కూడా నేనే కీబోర్డ్ ప్లేయర్. తర్వాత కొంతకాలానికి జంజాల్ అన్నాడు, అరే నేను ఎవరిని అడిగినా నీ పేరు చాలా బాగా చెప్తున్నారు, ఇప్పుడు శంకరాభరణం లాంటి సినిమాలు నువ్వు కీబోర్డ్ ప్లేయర్ కదా, నువ్వే మ్యూజిక్ చేయాలని మొదలుపెట్టాడు. అంటే ఇప్పుడే కాదులే, టైం చూద్దాంలే అండ్ ఇది సేఫెస్ట్ జోన్ కీబోర్డ్ ప్లేయర్గా. ఈ రోజు కాదు డబ్బులు వస్తాయి, క్యాష్ పట్టు మీకు సంబంధం లేదు. క్యాష్ వస్తుంది, చెక్కులు రావు. క్యాష్ సినిమా హిట్ పట్టు సంబంధం లేదు కదా, మన సంబంధం లేదు. ఇదేంటంటే హిట్ ఫ్లాపులు ఈ రకరకాల డబ్బులు ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, కొన్ని తగ్గిస్తారు, బేరాలు ఆడతారు, ఇవి నాకు ఉండవు కదా. అయితే తనే కుదరదు నువ్వు చేయాలని 88 August 21 ఫస్ట్ బాట్ రికార్డింగ్ నాయక. సో అలా స్టార్ట్ అయింది. మీరు కంపోజ్ చేసిన మొట్టమొదటి పాట కూడా జొన్నవిత్తులు గారు రాసింది కదా? అవును. ఇది సరిగమలేరు కానీ మాకు విజయవాడ నుంచి కూడా అంటే అంత ఫ్రెండ్షిప్ లేకపోయినా మేము కలుస్తుండేవాడు. మా ప్రోగ్రామ్స్కి ఆయన వచ్చేవాడు. జొన్నవిత్తుల మెడ్రాస్ వచ్చిన కలిసాం. నా మొట్టమొదటి ఆల్బమ్లో కూడా 4 పాటలు తనే రాశాడు, ఓం సాయిరాం. అలాగే సినిమాకి తనే రాశాడు. అనుకొని ఇప్పుడు నిమ్మకూరు మాస్టర్లో కూడా ఆల్ సాంగ్స్ జొన్నవిత్తులు గారు రాస్తున్నాడు. అంటే మంచి విద్వత్తున్న వ్యక్తి ఆయన. అవునవును, డౌట్ ఏంది. ఎప్పటికి రావచ్చు సార్ ఆ సినిమా నిమ్మకూరు మాస్టర్? మోస్ట్ ప్రాబ్లీ ఫిబ్రవరి రిలీజ్ అనుకుంటున్నాను. ఇప్పుడు మీరు మామూలుగా మీ తమిళం కూడా బాగా మెడ్రాస్లో చిన్నప్పుడు వెళ్ళిపోయారు, తమిళం కూడా మీకు బాగా వచ్చు. తమిళంలో మీరు మ్యూజిక్ అవకాశాలు రాలేదా మీకు? కన్నడ నేను ట్రై చేయాల, ఇక నాకు ట్రై చేస్తాను టైం లేదు అసలు. అదే ఇన్స్ట్రుమెంట్ పేరు చాలా బిజీగా ఉండేవాడిని. తర్వాత ఏమో అసలు మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలనే నాకు ఇంట్రెస్ట్ లేదు అసలు. అనుకోని పరిస్థితులు అయింది ఇది. తర్వాత తెలుగే చేస్తున్నాను. ఇప్పుడు బహుశా మా మనవాడు కూడా తమిళ్ చేస్తున్నాడు కాబట్టి వాడిది కూడా మా త్వరలో తమిళ్ సినిమా ఎంటర్ అవుతానేమో తెలీదు. ఈరోజు తమను చాలా పెద్ద మ్యూజిక్ డైరెక్టరు, హైలీ పెయిడ్ డైరెక్టర్, ఆల్మోస్ట్ టాప్లో ఉన్నాడు తమన్ ఈరోజు. ఆ తమను ప్రారంభం చిన్నప్పుడే మీ దగ్గరే మొట్టమొదటిగా మీతోనే ప్రయాణమైంది, మీ దగ్గర అడుగు అని చెప్తుంటాడు కదా, అది ఎంతవరకు? ఎత్తు పెంచేవాడు. వాళ్ళ నాన్న నా పర్సనల్ సెక్రటరీ. 7-8 ఏళ్ళు చేశాడు. చేస్తే సాయి వీడి పేరు, వీళ్ళ అమ్మా నాన్న కలిపింది కూడా మేమే. సావిత్రి, బి వసంత చెల్లెలు. శివకుమార్ చాలా మంచి వ్యక్తి. అంటే ఎలా చెప్పాలంటే తమ్మన్ ఫాదరా? మాకు సాయే. తమ్మనని మాకు ఎందుకు నోట్లోంచి రాదు. మాకు దిలీప్ అని ఎలా వస్తుందో నోట్లో అలవాటు అయిపోయి అలా సాయి మా పిల్లలకన్నా చిన్నవాడు. వాడిని మా పిల్లలతో ఆడుకునేవాడు. వాడికి 5 ఏళ్ళప్పటి నుంచి ఇంట్రెస్ట్ వచ్చింది. సో అక్కడి నుంచి చూస్తున్నాం మేము. సో వాడికి కూడా మమ్మల్ని మా అత్తయ్య అని మా సొంత ఫ్యామిలీ అదే. సావిత్రి, శివకుమార్ కొంచెం ఎర్లీగా చనిపోయాడు, హార్ట్ అటాక్ వచ్చి. తండ్రి చనిపోయిన తర్వాత పేరు మార్చుకుని దిలీప్ నుంచి AR రెహమాన్ అయ్యి ఎలా అద్భుతంగా అభివృద్ధిలోకి వచ్చాడో, ఇక్కడ కూడా తండ్రి చనిపోయిన తర్వాత సాయి తమన్ అయ్యాడు. AR రెహమాన్ తమన్ మధ్య కొంత కనిపిస్తుంది అనుకోని సిమిలారిటీస్. కొన్ని ఇప్పుడు చక్రవర్తి గారి పేరు అది కాదు, ఆయన కొమ్మినేని అప్పారావు గారు. అవును, చక్రవర్తి అన్నప్పుడు దానికి అసలు పేరు చక్రవర్తి కమర్షియల్ సినిమాలకి. రాజయ్య, ఇలా రాజా. అలాగే నేను కూడా MS చంద్ర అని పెడుతున్నా. మాధవ పేరు సురేష్ చంద్ర. నేను పేరు మార్చట్లా, మీ పేరే అంతే. బట్ MS చంద్ర అని సింపుల్గా ఉంటుంది. తమను మీ దగ్గర వర్క్ చేశాడా? భైరవదీపం వాటికి ఏమన్నా చేశాడు చిన్నప్పుడు? ఒక రోజు 2 రోజులు వచ్చాడు అంతే. ఆయన చెప్తుంటాడు కదా చాలా మంది. వాడు సరదాగా కూర్చునేవాడు. 30 రూపాయలు ఇచ్చాను ఒక రోజు. అదే చెబుతుంటాడు. ఇంటికి వెళ్ళినప్పుడు 100 రూపాయలు ఇచ్చేవాడు. వాడు అంత బాగా వాయించేవాడు. ఇట్స్ వెరీ గుడ్ డ్రమ్మర్, ఈజ్ వెరీ గుడ్ మ్యూజిషియన్. అందుకనే ఇప్పుడు ఇలా మన శివమణి వాళ్ళ గ్రూప్లో చక్కగా శివమణి వచ్చాడు. శివమణికి చాలా ప్రాణం తమన్ అంటే. తమన్కి కూడా చాలా ప్రాణం. తమన్ను, AR రెహమాన్ వీళ్ళంతా మీ దగ్గర వర్క్ చేశారు. అంటే ఎక్కువ వర్క్ చేయకపోయినా కనీసం కొంత వర్క్ చేశారు.
చక్రవర్తి గారితో కూడా మీకు అనుబంధం ఉంది కదా సార్? మీ ఇద్దరు సెప్టెంబర్ 8 బోర్న. ఓహో. సెప్టెంబర్ 8 కనుక నేను ఆయన రికార్డింగ్ వెళ్తే నో పేమెంట్స్, అంతా రాత్రి పార్టీకి పోయేది. తర్వాత ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు మిమ్మల్ని ఆయన ట్రూప్లో, ఆయన సొంత మ్యూజికల్ ట్రూప్ ఉంది కదా, దాంతో ఎక్కువ విదేశీ ప్రయాణాలు కూడా మీరు ఆయన ద్వారా జరిగినాయి అంటారు కదా? నేనే అడిగా ఆయన్ని. అప్పుడు రామకృష్ణ దగ్గర నేను వర్క్ చేసేవాడిని 74, 75 అనుకోని ఒక సందర్భంలో నేను మీ దగ్గర వర్క్ చేస్తాను. అదేంటి రామకృష్ణ దగ్గర నువ్వు బిజీగా ఉన్నావు కదా అని. పర్లేదు సార్, నేను అడ్జస్ట్ చేసుకుంటాను. కొంతకాలం అయిన తర్వాత ఇక ఈయన బిజీ అయిపోవడంతో మీ ఇద్దరం కలిసి కొన్ని వందల ప్రోగ్రామ్స్ చేసాం. అలాగే మొట్టమొదటిసారి అమెరికా వెళ్ళాం 1979. అక్కడి నుంచి ఎన్నో కంట్రీస్, ఎన్నో రికార్డింగ్. ఆయన నా ఫస్ట్ అకార్డింగ్ ప్లేయర్గా ఫస్ట్ పాడింది ఆయనే. ఆయన మ్యూజిక్ డైరెక్టర్గా అన్ని సినిమాలకు నేనే కీబోర్డ్ ప్లేయర్ 99.9%. బాలసుబ్రహ్మణ్యం ఆయన సొంతంగా మ్యూజిక్ డైరెక్టర్ చేసిన వాటికి. అలాగే ఆయన చనిపోయే ముందు ఈటీవీ దీనికి వచ్చారు. ఆయన స్వలాభిషేకం పాడటానికి పాడి ఆఖరి రోజు నాకు ఫోన్ చేశారు. ఆఖరి పాట నీదే పాడానని. ఆఖరి పాట ఏంటని నాకు కొంచెం అర్థం అలా. శ్రీతుంబ నారదామృతం టఫ్ సాంగ్ కదా ఆ రోజు స్వరాభిషేకం 2 రోజులు పాడానయ్యా, ఆఖరి పాట నీదే పాడాన్నాడు. అదే ఆఖరి పాట అని కల అనుకోవాలా. అదేందో 4 రోజులు పబ్లిక్ పర్ఫార్మెన్స్ అంతే కదా అది. స్వరాభిషేకం అంటే వాళ్ళు రికార్డ్ చేస్తారు కదా. సో అలా మా ఇద్దరికి అనుబంధం చాలా ఎక్కువ. ప్రైవేట్ ఆల్బమ్స్ రకరకాలు. ఒక ఆల్బంలో 100 రాగాలు చేశాను ఆయనతో. 100 రాగాలతో ఆయన ఎప్పుడు అలా పాడలా. అలాగే 8 రాగాలతో శ్రీతుంబ నారదామృతం. శ్రీతుంబర్ దగ్గరకు వచ్చేసరికి అది విజయ కంబైన్స్ విజయ మూవీస్తో అనుబంధం కదా. జగదేక వీరుని కథలో శివశంకరి ఉంది. అది ఆ కాలంలో చాలా టఫ్ సాంగ్ అని, చాలా రాగాలతో పాడటం, ఘంటసాల కూడా చాలా ఎక్కువ కాలం ప్రాక్టీస్ చేసి పాడింది అంటారు. సో అటువంటిదే తేవాలి మళ్ళీ అటువంటిది కాబట్టి యాజ్ ఇట్ ఈజ్గా కాకపోయినా అటువంటి ఒక గొప్ప పాట ఇందులో ఉండాలి, భైరవ దీపంలో ఉండాలన్న ఆలోచన ఎవరిస్తారు? అది నా ఆలోచన. మీ ఆలోచన? ఎందుకంటే మామూలుగా పాటలు చేస్తున్నాం, ఫోక్లోర్ కదా, అది ఫోక్లోర్ ఇది ఫోక్లోర్. సో అందుకనే నేను రిక్వెస్ట్ చేశాను ముందు పెడదామా వద్దా లేదా అని. అంటే ఈ రోజుల్లో వింటారో లేదా అని. లేదంటే నాకు అవకాశం అండి నేను చేసి అంటే 1 month కూర్చున్నాను. అదేమో దర్బార్ కాలంలో చేశారు పెంజల్ గారు. ఇది 8 రాగాలతో చేశాను. చేసిన తర్వాత భావంతుదేవాలు సినిమాల్లో ఏంటంటే పాట హిట్ అవ్వడానికి కారణం సినిమా హిట్ అవ్వాలి, అది బాలయ్య బాబు మీద. సో ఈ 2 నాకు కలిసి వచ్చాయి. పైగా వేటూరు గారు రాశాడు, విజయ ప్రొడక్షన్స్ బాలసుబ్రహ్మణ్యం గారు, ఒక పక్కన సంగీత శ్రీనివాసరావు గారు, రావికొండల గారు, ఇన్ని కలిసేప్పటికీ అది ఆ పాట అజరామరం అవడానికి కారణం వాళ్ళే. నేను ఊరే చేశాను అంతవరకే. ఆయన కూడా బాలకృష్ణ కూడా ఆ పాటకు తగ్గట్టుగా చాలా నటించడం కూడా దాన్ని కంప్లీట్గా ఓన్ చేసుకొని అసలు ఆ సినిమాలోని పాటలు అన్నింటిలో బాలయ్య బాబు చాలా బాగుంటాడు. అంటే ఆయన కోసమే టైలర్ మేడ్ సినిమా అది మీరు ఛాలెంజింగ్గా తీసుకొని చేశారు. తర్వాత నర్తనశాల కూడా వాళ్ళు ఆ సినిమాను కూడా బాలకృష్ణ వాళ్ళు అనుకున్న దానికి కూడా మీరు కొన్ని పద్యాలు 3 పాటలు కంపోజ్ చేసాం. బాలయ్య బాబు ఇంట్లో కూడా ఒక 1 week ఎంత కూర్చున్నాం. వైజాగ్ వెళ్ళాం, వేటూరు గారు నేను 3 పాటలు రెడీ చేసాం. అదే అనుకోని పరిస్థితుల్లో అది మొన్న మధ్య నేను మెసేజ్ పెట్టా బాలయ్య బాబుకి, బాబు మీరే డైరెక్ట్ చేయాలి, మీరు మళ్ళీ ఆ సినిమా చేయాలి. ఆయనకి డైరెక్ట్ చేయాలని ఒక మంచి ఇది ఉంది ఆయనకి. ఎన్టీఆర్ చేశారు కదా. అవును. అండ్ ఆయనలో మంచి డైరెక్టర్ ఉన్నాడు బాలకృష్ణరావు, నో డౌట్ ఎట్ ఆల్. హీ కెన్ డూ ఇట్. ఇవాళ కాకపోయినా రేపైనా చేస్తే సంతోషించింది నేనే. నేను అటువంటి డైరెక్ట్ ఆయనకి మొఘల్ ఆజం అటువంటి సినిమాలంటే ఇష్టం ఆయనది. సో తండ్రి ఆల్రెడీ డైరెక్టర్ కదా, ఆయన ప్రూవ్ డైరెక్టర్, ఆ బ్లడ్ ఉంటుంది దాంట్లో. ఆయన ఎప్పటికైనా చేస్తాడు గ్యారంటీగా. నర్తనశాల మళ్ళీ రివైవ్ చేసే అవకాశం ఉందా? చేస్తే బాగుంటుంది. నేనే మెసేజ్ పెట్టా, ఏమంటారో తెలియదు. ఆయన ఏమన్నారు దానికి? ఆయన రిప్లై ఇవ్వాలా. అంటే ఒకటి ఛాలెంజింగ్ తీసుకుని చేయటమే. నర్తనశాల మళ్ళీ చేయకూడదని అదేం లేదు. అదే ఇప్పుడున్న టెక్నిక్లో అప్పట్లో అంటే వేరే విషయం. ఇప్పుడు టెక్నాలజీ ఉంది కదా, టెక్నాలజీని కూడా పెట్టుకుని అద్భుతంగా చేయొచ్చు. పై బాలబాబు కూడా బృహన్నల క్యారెక్టర్ ఒక ఛాలెంజింగ్ క్యారెక్టర్ కదా. అవునవును. మా కురూపి క్యారెక్టర్ చేయలే, చేశారు కదా, అద్భుతంగా చేశాడు ఆయన. సో అటువంటిది ఆయన పండించగలని నా నమ్మకం. సరే, జూనియర్ ఎన్టీఆర్ ఫస్ట్ సినిమా బాలరామాయణకి మీరే మ్యూజిక్ చేశారు. అప్పుడు చాలా 10 ఏళ్ళ 9 ఏళ్ళ పిల్లగాడు కదా, 11. అతనితో అప్పుడు అనుభవాలు ఏమైనా గుర్తున్నాయా? జూనియర్ ఎన్టీఆర్ ఎలా చూడాలి? జూనియర్ ఎన్టీఆర్ నా ఒళ్ళో కూర్చునేవాడు.
ఇప్పుడు నేను ఆయన వాళ్ళు కూర్చోవాలి. నా వైఫ్ నేను ఆంటీ అంకుల్ మాధవపెద్ద అంకుల్ని పిలిచేవాడుతాను. తారక్ మంచి ఆర్టిస్ట్ కూడా, నో డౌట్, చాలా మంచి ఆర్టిస్ట్. అన్నీ మరి నందమూరి కుటుంబం ఎటువంటి కుటుంబం, ఆ జీన్స్ నాకు నాకు హరికృష్ణ గారు కూడా మంచి స్నేహితుడు. నందమూరి కుటుంబం అందరూ మాకు బాగా సన్నిహితులు. రామకృష్ణ గారు కానీ అందరం. జూనియర్ ఎన్టీఆర్ అండి తారక్లో మీరు ఆ రోజే గమనించారా ఇతనిలో ఒక ప్రత్యేకత ఉందని ఏమన్నా? నో డౌట్. అసలు ఆ సినిమా చూస్తున్నాడు అర్థమైపోయింది డెఫినెట్గా ఇతను చాలా అభివృద్ధిలోకి వస్తాడని చెప్పి. జంధ్యాల గారు పరిగెట్టుకొని మిమ్మల్ని మ్యూజిక్ డైరెక్టర్ చేశారా? అది ఎలా జరిగింది సార్ ఆ సందర్భము? మిమ్మల్ని కంపల్సరీ చేయాలి, తను ఎలాగైనా చేయాలని. తను దానికి ఏమన్నానంటే, శంకరాభరణం ఇప్పుడు నేను రైటర్ని, నేనే కనుక డైరెక్టర్ అవుతే నాకు ఎంత పేరు వచ్చేది, అలాగే నువ్వేమో మ్యూజిషియన్వి, దాంట్లో నువ్వే కనుక ఆ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ అవుతే ఊహించుకో అన్నాడు. అది అసలు ముందు సర్లేరా చేద్దాం. అది ఎప్పుడో 80 కదా. అవునవును. 8 ఏళ్లకి మ్యూజిక్ డైరెక్టర్ అయిన తర్వాత. అంటే మిమ్మల్ని చంద్యాలది మిమ్మల్ని ఒరే అనుకునే స్నేహం ఎలా అనుకున్నా ఫ్రెండ్స్, అంటే బయట 10 మందిలో అవును కాకపోయినా సభా మర్యాద. నేను మా అన్నయ్య అంటే చాలా ఇష్టం తనకి. తర్వాత అంత గొప్ప గొప్ప మాధుర్య ప్రధానమైన పాటలు ఇచ్చి సూపర్ హిట్స్ ఇచ్చిన మీరు మళ్ళీ ఎందుకు తర్వాత తగ్గించుకున్నారు సార్ సినిమాలు? నేను తగ్గించుకోలే, నేను బిజీగా, నేను ఎప్పుడు బిజీయే. ఈటీవీకి వెళ్ళిపోయాం కదా, ఆయన బాపిరెడ్డి గారు పిలిచారు మీరు వర్క్ చేయాలని, వర్క్ చేస్తున్నా. అది చేస్తున్నప్పుడు కొన్ని సినిమాలు చేశానండి, కొన్ని సినిమాలు చేయడం జరిగింది. కానీ బయట వాళ్ళు ఏమనుకుంటారంటే టీవీ మ్యూజిక్ డైరెక్టర్ ఏదో ముద్ర వేస్తారు అంతే కదా. సో అందుకని నాకు కొన్ని సినిమాలు చేశా. పైగా నేను ఎవరిని కలిసేవాడిని కాదు, మెయిన్ అది ప్రాబ్లము. ఏదైనా వచ్చేదేదో ఆ టైంకి అది వస్తుంది, భగవంతుడు ఇస్తాడు. ఇప్పుడు ఎలా వచ్చింది, ఇప్పుడు మా మనోడి రూపంలో రావాలా మళ్ళీ. మరి పైగా ఇండస్ట్రీలో 5 తరాలు మేము వర్క్ చేసేది. ఇప్పుడు 5 తరాలు అంటే అంత ఈజీయా? ఇంత మంచి గొప్ప ఇండస్ట్రీలో అది ఒక అదృష్టం. 88లో మీరు మొట్టమొదటి మ్యూజిక్ డైరెక్టర్ అయితే మీ మ్యూజిక్ డైరెక్టర్ ప్రయాణం కూడా ఈరోజు 46 ఏళ్ళు, దాదాపు 36 ఏళ్ళు అయింది మ్యూజిక్ డైరెక్టర్ అయ్యి. అలాగే 71లో మీరు అక్కడికి వెళ్ళి 72లో వెళ్తే 74 బిగినింగ్ మొదలుపెట్టింది. మొదలనే ఏప్రిల్తో 50 ఏళ్ళు పూర్తి స్వర్ణోత్సవం జరిగింది. కొన్ని ప్రోగ్రామ్స్ చేసాం సింగపూర్. మీ పైన ఎవరి ప్రభావం సార్ మ్యూజిక్ డైరెక్టర్గా? మీ పైన పర్టికులర్ ఎవరిదని లేదు, ఆ సినిమాకి సంబంధించి. భైరవ దీపం చేస్తున్నప్పుడు నాకు ఎంతసేపటికి పెండ్యాల్ గారు, రాజేశ్వరరావు, ఘంటసాల గారు గుర్తు వస్తారు, ఇంకెవరు నాకు గుర్తురారు. అలాగే రేపు పొద్దున్న శంకరాభరణం లాంటి సినిమా వస్తే మాధవన్ గారు గుర్తు వస్తాడు. ఒక మాస్ మసాలా చేసినప్పుడు వెరైటీగా చేయాలి అనుకున్నప్పుడు ఏ పాటన్నా నాకు ఇళయరాజా గుర్తు వస్తాడు. అంటే మా తరం మ్యూజిక్ డైరెక్టర్ నా పెద్ద, నేను సీనియర్స్తో పనిచేసే కదా, మంచి మెలోడీ చేసినప్పుడు ఒక రమేష్ నాయుడు గారు, ఒక మాధవన్ గారు, అలా నాకు రకరకాల మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర పనిచేయడం వల్ల వాళ్ళందరి ప్రభావం నా మీద ఉంటుంది. అంటే ఇళయరాజా ఒక ట్రెండ్ సృష్టించారు, ఒక న్యూ ట్రెండ్ తీసుకున్నారు. నో డౌట్. ఆయన ఒక మ్యూజిక్ డైరెక్టర్గా, ఒక మ్యూజికాలజిస్ట్గా మీరు ఆయనలో గమనించిన ఏంటి సార్ ఆయన ప్రత్యేకత? ఇళయరాజా ఆయన ప్రత్యేకత ఏంటంటే ఒక పాట ఎంత అద్భుతంగా చేస్తాడో దాని బ్యాక్గ్రౌండ్స్ కూడా అంత అద్భుతంగా ఉంటాయి. అలాగే ఆ సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్. రమేష్ నాయుడు బాగా ఇష్టం కదా జంధ్యాలకి, యాక్చువల్గా ఆయన సినిమాలు ఎక్కువ ఆయనే ఉంటాడు, ఎక్కువ రమేష్ నాయుడు ఉంటాడు. విశ్వనాథ్ గారికి కేవీ మహాజన్ ఎలాగో జంధ్యాల గారికి రమేష్ నాయుడు ఎలాగా. ఆయన ఉండగా మిమ్మల్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు సార్ జంధ్యాల గారు? కాలేజ్ మేట్స్ కాబట్టి అంతే. యాక్చువల్గా రమేష్ నాయుడు గారిని పెట్టుకోమని చెప్పింది కూడా జంధ్యాలకి నేనే. సో నన్ను అడిగాడు, నేను ఇలా ఫస్ట్ పిక్చర్ చేస్తున్నాను, ఎవరైతే బెస్ట్ అంటే ముగ్గురు చెప్పా. రమేష్ నాయుడు గారు, ఎంబి శ్రీనివాస్ గారు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. ఆయనకి బాగా సెట్ అయ్యాడు రమేష్ నాయుడు గారు చాలా సినిమాలు. నేను చేసిన హైనాయిక కూడా నా మొట్టమొదటి పాట కూడా ఆల్మోస్ట్ రమేష్ నాయుడు గారు సంగీతంలానే ఉంటుంది, అదే స్టైల్ ఉంటుంది. అలాగా అసలు రమేష్ నాయుడుకి ఎంత సింపుల్. మా ఇంట్లో ఫంక్షన్కి మ్యూజిక్ డైరెక్టర్స్ అందరూ వచ్చేవాళ్ళు, రాజేశ్వరరావు అందరూ వచ్చేవాళ్ళు. కింద కూర్చుని పూజ దగ్గర కూర్చునేవాడు ఆయన రమేష్ నాయుడు గారు. అంత సింపుల్ వాళ్ళకేమి ఎటువంటి ఇగోలు ఏమీ లేవు. ఫాల్స్ ప్రెస్టేజ్. ఇప్పటికి కూడా నేను సామాధాన సంవత్సరం గారు మేము కలుస్తుంటే మా పాత విషయాలు మాట్లాడుకుంటాం. అంతా వీఆర్ వెరీ. సామవేదం వారి పాటకు మీరు సంగీతం చేశారా? ఎలా? ఆయనకి ఇవి చేసాం కదా, మొన్న 10 పాటలు చేసి పెట్టా. ఆల్బమ్ 10 పాటలు అద్భుతంగా వచ్చాయి. సినిమా మ్యూజిక్ డైరెక్టర్లు అంటే కూడా సినిమాలు మ్యూజిక్ చేసుకుంటారు కదా, మీరు ఆల్బమ్లు ఎందుకు చేశారు అసలు? అంటే 90 మొదట్లో 4-5 సినిమాలు అయిన తర్వాత 3 సినిమాల్లో లియో ఆనంద్ నన్ను అడిగాడు. లియో కంపెనీ ఉండేది, లియో క్యాసెట్ ప్రైవేట్ ఆల్బమ్ ఫస్ట్ టైం చేయాలండి.
అప్పుడు అది ఏదో ఒకటి చేయడం కాదు, నేను చేసేది ఇది నిలబడిపోవాలని ఓం ఓం సాయిరామ్ మాకు ఇష్టమైనటువంటి దేవుడు. మాధవ పెద్ద వాళ్ళకి నాగారు బొమ్మ, వేణుగోపాల స్వామి, షిరిడి సాయిబాబా ముగ్గురు చాలా ఇంపార్టెంట్. దానికి రైటర్స్ శ్రీవేంద్ర సీతారామ శాస్త్రి 1-2 పాటలు, వెన్నెల గంటి 2-3 పాటలు, జొన్నమిత్రులు గారు 4 పాటలు, ఇలా అందరి చేత రాయించుకున్నాం. డి నారాయణ వర్మ ఆయన ఒక పాట రాశారు. సో అది ప్రత్యేకంగా ఉండాలని ఆల్ సింగర్స్ని పాటిద్దాం అనుకున్నా. ఒక్క జానకి గారికి కుదరలం మాకు. ఆవిడకి ఏదో ఎక్కడో సైన్ చేసిన ఏదో అంతే ఆవిడ. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, పి సుశీల్ గారు, చిత్ర, మా అన్నయ్య రమేష్, మనో, జిక్కి గారు, తర్వాత ఏమో వాణి జయరాం, తర్వాత ఎస్పి శైలజ అండ్ వి రామకృష్ణ. ఇంతమంది పాడిన ఆల్బమ్ బహుశా అదొకటే. ఇప్పటికి 30-40 లక్షలు సోల్డ్ అవుట్. ఎక్కడికి వెళ్ళినా మంచి పేరు ఆ ఆల్బమ్తో. అది అక్కడి నుంచి ఇక 100-200 ఆల్బమ్స్ పైన చేసి ఉంటారు. సో ఇన్ని ఆల్బమ్లు చేసిన మ్యూజిక్ డైరెక్టర్స్ ఎవరు లేరు కదా సినిమా ఇండస్ట్రీలో? మేబీ మరి నాకు తెలిసి మా తరం మ్యూజిక్ డైరెక్టర్స్ లేరు అనుకుంటున్నాను. ప్రైవేట్ ఆల్బమ్స్లో ఈయన చేయలేవారు. తర్వాత మీకు ఆకాశవాణితో కూడా అనుబంధం ఉంది కదా సార్? అవునండి. విజయవాడలో ప్రయాగ రామకృష్ణ గారు మాకు తెలిసిన వాళ్ళు. అక్కడ వైఎన్ సుబ్రహ్మణ్యం గారు ఉండేవారు. ఆయన ఒకరోజు మమ్మల్ని మేము పాపులర్ కదా కార్మిక కార్యక్రమం, దాని సిగ్నేచర్ ట్యూను నువ్వు వాయించాలని తీసుకెళ్ళారు. అది యువవాణి. దాని తర్వాత అప్పుడప్పుడు వెళ్ళి వాయిస్తుండేవాడిని. తర్వాత చాలా గ్యాప్ అయిన తర్వాత, గ్యాప్ వచ్చిన తర్వాత మళ్ళీ ప్రయాగ రామకృష్ణ గారు పిలిపించి, అప్పుడు శర్మ గారు అలా ఇండియాలో ఆయన కదా ఈ మీడియాకి ఇది, అవును, ఆయన కె శర్మ గారు, అవును, ఆయన పిలిపించి ప్రసార భారతి కూడా హెడ్ చేశారు. ప్రసార భారతికే ఆర్చీవ్స్ చేయమన్నారు హనుమాచార్య కీర్తనలు. అప్పుడు 12 పాటలు హనుమాచార్య కీర్తనలు బాలు గారు, ఒక 12 ఏమో నిత్య సంతృప్తి చేశారు. అది విపరీతం నచ్చింది అందరికీ. దాంట్లో సభలో, పెద్ద సభ, ఆ సభలో నాకు డైరెక్ట్గా ఏ గ్రేడ్ ఇచ్చారు. చాలా రేర్ ఇన్సిడెంట్. ఆకాశవాణి ఏ గ్రేడ్ అంటే చాలా పెద్ద గుర్తింపు, మంచి గుర్తింపు. దాంట్లో ఏ రకమైన డైరెక్ట్గా నన్ను పిలిచి వాళ్ళు ఏమీ చేయలే. వాళ్ళందరూ ఏం అక్కర్లేదు సార్, మీ పాటలు విన్నాం కదా మీకు ఇస్తున్నాం అని. తర్వాత మీ పాటగా నంది అవార్డులు కూడా వచ్చినాయి కదా? నంది అవార్డు చాలా వచ్చాయి, 4 వచ్చాయి. అంటే నేను చేసిన పాటలకి 2 పాటలకి భైరవ ద్వీపం, తర్వాత శ్రీకృష్ణార్జున విజయం, తర్వాత అలాగే టీవీ దీంట్లో 2 వచ్చాయి. ఒకటేమో ఈటీవీకి వచ్చింది, మన జానకి గారికి వచ్చింది నా పాటే. ఇంకోటి నాకు వచ్చింది డైరెక్ట్గా 6 నంది అవార్డ్స్ ఆ పాటకి. సో 4-5 నంది అవార్డ్స్, ఒక నేషనల్ అవార్డు. నేషనల్ అవార్డు ఉత్తమ బాల చిత్రం అందరికి వచ్చినట్టేగా, బాలరామాయణ, జూనియర్ ఎన్టీఆర్. ఇవి కాకుండా వరల్డ్ వైడ్ ఎన్నో కంట్రీస్లో, ఇండియాలో కలిపి 300-400 చాలా గొప్ప సంస్థలు సన్మానించిన వాళ్ళ అవార్డ్స్ రావడం. తర్వాత మీ ఇంట్లో సంగీతము కళలు ఎలా ఉన్నాయో, నాట్యం ఎలా ఉందో, అలాగే మీలో రంగస్థల నటులు కళాకారులు మాధవపతి వెంకటరామయ్య గారు మహానటుడు, గుమ్మడి గారు లాంటి వాళ్ళకి ఆయన ప్రేరణ. అలాగే మాధవపతి వెంకటరామయ్య గారు, మాధవపతి సత్యం గారు కూడా ఆయన రంగస్థల పద్యాలు నాటకాలు వేసేవారు కదా. సో మీరు ఎప్పుడు రంగు వేసుకుంటే ఆ పరిస్థితి రాలేదా? త్వరలో వస్తుందేమో, నిజంగా వస్తే చేయాలని నాకు ఉంది. అలాగే డైరెక్షన్ కూడా నాకు చేయాలని ఉంది. చేయాలని ఉంటాం వేరు, మంచి సబ్జెక్ట్. అంటే ఫస్ట్ షాట్ ఈజ్ బెస్ట్ షాట్ లాగా. యాక్టింగ్ నాకేం పెద్ద, అది నాకేం చాలా ఈజీయే. కొత్త పాట కంపోజ్ చేయడం కష్టం, కానీ యాక్టింగ్ అంతే ఉంది. వాళ్ళు రాసిస్తారు హావభావాలు. ఇప్పుడు నేను చేసింది కూడా మనం యాక్టింగ్ లాంటిదే కదా, నటిస్తాం, జీవితమే నటించడం కదా, నటన కదా, ఎప్పుడు నవ్వాలి. నాకు ఆ కెమెరా ఫియర్ లేదు, అందుకని ఆ ప్రాబ్లం ఏం లేదు. సో మీలో నటుడు కూడా ఉన్నాడు. సో మీలో గాయకుడు ఉన్నాడా? గాయకుడు ఉన్నాడుగా, మరి మేమే పాడి చెప్పాలి కదా. అదే ఎవరికి చెప్పి నేను పాడి చెప్పాలిగా, ఫస్ట్ వినిపించాలి. ఆ పాట నేను పాడింది అర్థం అవ్వాలి వాళ్ళకి. అంతేగా నా దగ్గర అసిస్టెంట్స్ ఎప్పుడు, మా అన్నయ్య చనిపోయిన తర్వాత నో అసిస్టెంట్స్, నేను ఒక్కడే చెప్పేవాడిని. ట్రాక్ సింగింగ్స్ పాడిస్తారు కదా, ట్రాక్ నా దగ్గర ఎవరు ట్రాక్స్ లేరు. ఫస్ట్ మా అన్నయ్య, దాని తర్వాత నేనే. మీరే పాడి డైరెక్ట్గా ట్రాక్ లేదు, రావడం, వినిపించడం, హార్మోనియం పెట్టి టేక్, నోటేషన్ రాసి చేయటం అంతే. కొత్త బాలు గారు చాలా సూపర్ క్విక్గా పాడతారట కదండి అందరికంటే. అంటే బాలు గారు నాకున్న అనుబంధం వల్ల, అండర్స్టాండింగ్, మా ఇద్దరికి అండర్స్టాండింగ్ వల్ల నేనంటే చాలా అభిమానం అవుతుంది తనకి. సో నా దగ్గర పాడేప్పుడు మాత్రం అది అందరి దగ్గర అలా పాడి ఉండొచ్చు, నా దగ్గర పాడే విధానం వేరుగా ఉంటుంది. తర్వాత మీరు చాలా సీరియళ్ళు చేశారు,
మనం కూడా ఒక 10 ఏళ్ల క్రితం కన్యాశుల్కం చేశాం. ఆ, దానికి నంది అవార్డు నంది అవార్డు వచ్చింది వచ్చింది కదా. చాలా పెద్ద గుర్తింపు వచ్చింది కదా. చాలా బాలు గారు పాడారు దానికి, మీరే మ్యూజిక్ చేశారు. Yes. అది. తెలుగు కథకు శ్రీకారం మెరిసే ముత్యాల సరం అక్షరాల అడుగుజాడ అతనే మన గురజాడ అని ఒక పాట. అది చాలా మంచి పాట. మన రాంభట్ రాశాడు. నృసింహ శర్మ చేసాం. అవును. అలాగే టీవీల్లో ఈ ఫస్ట్ సాంగ్స్ ఉంటాయి కదా, ఈటీవీలో పోపులు పెట్టే ఈటీవీ పెట్టిన కొత్తల్లో ఈటీవీ పెట్టిన మొత్తంలో ఫస్ట్ అంతరంగాలు వాసురావు చేశాడు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ నేనే చేశాను 1.5 years. అబ్బా. దాని తర్వాత అన్వేషిత పెద్ద హిట్, అది నారాయణ రెడ్డి గారు రాశారు. పోపులు పెట్టి నేను పాడాం, అది పెద్ద హిట్. అది పాడారా మీరు? అంటే నా వాయిస్ మిక్కీ మౌస్ లైఫ్ చేసి పెట్టాం. అదే జనోతులు గారు రాశాడు. అలాగే మన ఇది అనుబంధం, దాంట్లో జానకి గారి నంది అవార్డు వచ్చింది. సుమన్ గారు అన్ని పాటలు చాలా అద్భుతంగా వచ్చాయి. ఈ సందర్భంలో ఈనాడు 50 ఏళ్ళు కదా, ఈటీవీతో మొట్టమొదటి సీరియల్ నేనే చేశాను. ఎందుకంటే సుమన్ గారు గురువు డివి నరసరాజు గారు, నరసరాజీయం, అది 13 episodes. దాన్ని మ్యూజిక్ చేశాను. రామాజీరావు అంటే నాకు ఎలా చెప్పాలంటే, నాగిరెడ్డి గారు, చక్రపాణి గారు, మా మాధవ పెద్ది వంశంలో ఎంత ముఖ్యమైన స్థానం పాత్ర ఉందో, రామోజీరావు కూడా అంతే. మరి 7 ఏళ్ళు వాళ్ళతో పనిచేయడం, పాడుతా తీగాకి 7-8 సిరీస్కి నేనే అన్ని వాళ్ళకి వెళ్ళి పిల్లల్ని తీసుకొచ్చి ఇచ్చేవాడిని. సో అలా అనుబంధం, చాలా అనుబంధం. తర్వాత మీ జీవితాన్ని తరచు చూస్తే మీరు ఎప్పుడు తలుచుకునేవారు నిత్యస్మరణీయులు, ఎప్పటికీ మీరు కృతజ్ఞతగా ఉండేవాళ్ళు ఎవరెవరు అనుకుంటారు సార్? చాలా మంది తలుచుకుంటాను, ముఖ్యంగా చలపతిరావు గారు. మీ మొట్టమొదటి అవకాశం ఇచ్చిన ఆయన, టీచర్ అవకాశం ఇచ్చిన ఆయన. ముందేమో మాకు భావనా కళా సమితి, ఆ సభ్యులందరూ మేము కలుస్తుంటాం. విజయవాడ. అయ్యో ఎప్పుడు కలుస్తుంటాం, అందరం పెద్దవాళ్ళు అయ్యాం కదా, 70s దాటిపోయాయి అందరికీ. అలాగే చలపతిరావు గారు, వాళ్ళ కుటుంబం, అన్నం పెట్టిన వాళ్ళని మళ్ళీ మర్చిపోతాం. కృతజ్ఞత. ఆయన దగ్గర నేర్చుకుంది ఏంటంటే క్రమశిక్షణ నేర్చుకున్నా. ఇప్పుడు కూడా నేను ఆయన గుర్తొస్తారు. అలాగే పెంజాల్ గారి దగ్గర ఒక మంచితనం, మాట్లాడే విధానం, అది ఎక్కువగా పెంజాల్ గారే. నాయన అసలు మాట్లాడటం నాయన అని మాకు పెట్టేవారు స్మూత్గా. ఒక కొడుకులా చూస్తున్నవాళ్ళు. వాళ్ళు నన్ను ఎప్పుడు ఒక మ్యూజిషియన్ లాగా నన్ను ఇప్పుడు చూడాల, ఎందుకంటే మా ముందు తరంతో పనిచేస్తారు కాబట్టి. బాబాయ్ గారు వాళ్ళందరితోటి చేయటం వల్ల మా అన్నయ్య కూడా చాలా మంచి పాటలు పాడాడు. రాజేశ్వరరావు గారు అంతే, వాళ్ళ కచేరీకి వెళ్ళేవాడిని, వాళ్ళ రికార్డింగ్స్ వాయించేవాడిని. సో రాజేశ్వరరావు, పెంజల్ గారు, తర్వాత ఘంటసాల గారితో నేను వర్క్ చేయలేకపోయాను, నా బ్యాడ్ లక్. కానీ వాళ్ళ కుటుంబంతో మంచి ఫ్రెండ్షిప్. రత్నకుమార్ వాళ్ళు, మా బాబాయ్ను ఘంటసాల గారు ఆల్మోస్ట్ బ్రదర్స్ లాగానే. నెక్స్ట్ బాలు గారు ఒక్కడే కాకుండా వాళ్ళ అమ్మగారు, నాన్నగారు, వాళ్ళ అత్తగారు, మామగారు, వాళ్ళ బావమరుదులు, సావిత్రి గారు నాకు ఒక సిస్టర్ లాంటిదే. సావిత్రి గారికి ఉన్న 3 బ్రదర్స్ చనిపోయారు, నేనే ఒక బ్రదర్ని ఆవిడకి వాళ్ళ ఇంట్లో. సో అంటే అలాగే వాళ్ళ పిల్లలు పల్లవి, చరణ్, ఇంకా ఇలా 3 తరాలతో అనుబంధం. అలాగే రావు బాలసరస్వతి గారు నన్ను ఒక పిల్లవాడి కింద చూస్తుంది, ఆవిడతో కూడా నేను రికార్డ్ చేయించాను. నా దృష్టం అది ఆ ప్రైవేట్ ఆల్బమ్, తర్వాత ఒక ఆల్బంలో పాడిచ్చాను. ఇద్దరం చాలా చేసాం మెంబర్స్. అలాగే జానక్ గారు, నా కజిన్ సిస్టర్, బంధుత్వం కూడా ఉంది, బాగా క్లోజ్గా ఉంటాం. ఈ ఊళ్ళో హైదరాబాద్ వచ్చిన తర్వాత చాలామంది సింగర్స్ని ఆవిడ దగ్గర తీసుకెళ్ళి పరిచయం చేసింది నేనే. అలాగే ఇళయరాజా కూడా. ఇళయరాజా మరి అంత విషయం ఉన్నవాడు, మహానుభావుడు. ఎందుకో తెలియదు, మా ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం, విశ్వాసం. వాళ్ళ ఇంటికి వెళ్ళి కింద కూర్చొని ఫోన్ చేస్తాం మేము, అది అదృష్టం అది పాత పద్ధతిలో. అలాగే సంగీతం శ్రీనివాసరావు, ఆయన అంతే మాకు ఫ్యామిలీ ఫ్రెండ్స్. మాకు అక్కడికి వెళ్తే ఏదో మా బాబాయ్ పెదనంతా మాట్లాడినట్టే. రావికొండల్లో వారు ముఖ్యంగా ఆయన. అప్పుడు తర్వాత మా నాగిరెడ్డి గారి పిల్లలు, మా బాబుజీ గారు ఈ మధ్య చనిపోయారు, ఆయన, విశ్వనాథ్ రెడ్డి గారు, వాళ్ళ ఫ్యామిలీస్ మా బాబాయ్ చిన్నమ్మతో మాట్లాడుతూనే ఉంటుంది. సో వీళ్ళందరూ మీరు నిత్యస్మరణీయులు. నిత్యం మా రామకృష్ణ, మా సింగర్, అవునవును, రమేష్ నాయుడు గారు, మహాదేవన్ గారు చెప్పక్కల అసలు. సో వీళ్ళంతమంది ఎంతో. నేను చూస్తే మా అబ్బాయి పెళ్లిలో కార్డులు నేను అన్నీ వేయించాను పేర్లు. నేను ఎవరి దగ్గర పనిచేశాను, అందరి పేర్లు వేస్తే చాలామంది ఈ కార్డు చూసి కళమళ్ళీ పెట్టుకున్నారు. ఇలాంటి కార్డు ఎవరిని వేయలేదు ఆయన. బంధుమిత్రులు
డీరని వేస్తారు. కృతజ్ఞతగా వేశారు. మేము ఒక పేజీ మొత్తం వాళ్ళందరూ పేర్లు వేసుకున్నాం. సార్, మొత్తం మీ జీవితంలో మీరు బాగా ఆనందపడిన సందర్భాలు, బాగా బాధపడిన సందర్భాలు అంటే ఏమని చెప్పాలి సార్? ఆనందపడినవి ఫస్ట్ రావటమే ఒక చిన్న సైకిల్ కొనుక్కున్నాను నేను. మా 37 రూపాయలు ఇంటిద్దే. అక్కడి నుంచి మెల్లమెల్లగా ఒక 7-8 ఏళ్ళు ఎప్పటికీ 76లో పెళ్ళి అయింది. రేపు ఆగస్టు 15కి 48 ఏళ్ళు నిండుతాయి. మా ఫ్యామిలీ అంటే నాకు చాలా ఇష్టం. వాళ్ళు నన్నంటే ప్రాణంగా చూస్తారు. మంచి ఫ్యామిలీ మాది. అలాగే ఆనందపడిన సందర్భాలు అంటే ఎన్నో ఉంటాయి. మొట్టమొదటిసారి పేమెంట్ 75 రూపాయలు ఇచ్చాడు చలపతిరావు. అప్పుడు ఆనందపడ్డాం. 20 రూపాయలు ఇచ్చినప్పుడు ఆనందపడ్డాం. ఆ జనరేషన్ ఇక్కడ మన భావనా కళాశాల 67లో 75 రూపాయలు ఈయన ఇచ్చారు. 10,000 రూపాయలు ఇచ్చారు ఫస్ట్. ఏది మన హైనాక మా అమ్మగారికి ఇచ్చా. ఆవిడ చాలా ఆనందపడిపోయింది. సో ఇట్లా చెప్పుకోవాలంటే ఎన్నో ఉన్నాయి. బాధపడిన సందర్భాలు తక్కువ, వెరీ వెరీ ఫ్యూ. అంటే రమేష్ గారి సంబంధం కానీ బాలు గారు, మా అన్నయ్య చనిపోవడం, బాలు గారు చనిపోవడం, మన రామోజీరావు వెళ్ళిపోవడం, మహాదేవన్ గారు, జంజాల, వీళ్ళందరూ మన కళ్ళ ముందు వెళ్ళిపోతే రాజేశ్వరరావు, పెంజాల గారు ఏంటి అంటే ఒక చీకటి లాగా అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు తరం ఎంతోమంది ఉండుండొచ్చు, అవును, కానీ వాళ్ళతో నో కంపారిజన్ కదా. అవును. అలాగే భైరవదీపం ప్రొడ్యూసర్ మా బాబుజీ గారు వెళ్ళిపోవడం, రావికొండలో వారు ఎంతమంది పోగొట్టుకున్నాం. అనుకోని పరిస్థితుల్లో వాణిజ్యరామ్ గారు, మా రామకృష్ణ సింగర్, జి ఆనంద్, ఇలా చూసుకుంటే అయ్యో మనం ఎంతో అనుబంధం ఉన్న మనుషులు మన ముందు వెళ్ళిపోతుంటే అది చాలా ఇబ్బందిగా ఉంటుంది. సరే, ఇప్పుడు ట్రెండ్ మారింది అంటున్నారు, కొత్త మ్యూజిక్ వస్తుంది అంటున్నారు. సరే, చిన్నపిల్లలు కూడా పాత పాటలు పాడుతున్నారు, మనం వింటున్నాం, అది వేరే సబ్జెక్టు. ఇప్పుడు నిమ్మకూరు మాస్టరు తర్వాత ఇంకో సినిమా కూడా చేస్తున్నారు కదా. ఈరోజు ట్రెండ్కు తగ్గట్టుగా మీరు చేయగలుగుతారని విశ్వాసము, ఈరోజు ట్రెండ్ని మనం చూపించగలుగుతాం, నాకు ఇది మీరు ఆ జోష్ మీలో ఉందా సార్? ఈరోజు ట్రెండ్ అనేది ఏమి లేదు. ట్రెండ్ అనేది ఏముంది, హిట్టే ట్రెండ్, అంతే, హిట్ అవటం, హిట్టే ట్రెండ్. అంతేగాని ఇప్పుడు ఇవాళ మాత్రం మెలోడీ సాంగ్స్ హిట్ అవ్వట్లేదా? అవును. బాలు గారు పాడింది, అవును, తమని ఎన్ని సాంగ్స్ చేసినా నిలువదే తన్ని నన్ను, అది మెలోడీ సాంగ్ కదా, హిట్ అయిందిగా. అదే ఎందుకు హిట్ అవ్వు, అన్ని హిట్ అవుతాయి. కాకపోతే ఏంటంటే సినిమా హిట్ అవ్వాలి. ఇప్పుడున్న లాగా మోడర్న్ మ్యూజిక్ చేయడం మాకు ఈజీ, ఎందుకంటే బికాస్ ఐఎమ్ ఏ కీబోర్డ్ ప్లేయర్. అదే నేనే మరీ ఓల్డ్ టైమర్ కాదు కదా. అవునవును. సో నాకు ఇంకా ఈజీ ఇది. పైగా నాకు అడ్వాంటేజ్ ఏంటంటే మ్యూజిషియన్స్ అందరూ నా ఫ్రెండ్స్, సో ఐ కెన్ మేక్ వండర్స్. అవకాశం రావడం ఆలస్యం. ఇప్పుడు వచ్చింది మీకు అవకాశం, వచ్చింది. కాకపోతే ఏంటంటే హిట్ ఫ్లాప్ అనేది ఇది ఎవరి చేతుల్లో లేదు, ఎవరి చేతుల్లో లేదు. ఇప్పుడు మనకి ఒక బ్రాహ్మడు ముహూర్తాలు పెట్టి పెళ్ళిళ్ళు చేస్తాడు, చాలా పెళ్ళిళ్ళు చేస్తాడు, అందరు జీవితాంతం కాపురం చేస్తున్నారా? అదే అయ్యే మంత్రాలు, మళ్ళీ అవే మంత్రాలు, అదే పెడతారు. 6 నెలల్లో పక్కవాడతలు లేచిపోయే వాళ్ళు ఉంటారు. అవునవును. సో అది ఫ్లాపే కదా. అవును. సినిమా కూడా అంతే కదా. అదే కొన్ని సినిమాలు ఎందుకు సూపర్ హిట్ అవుతాయో, కొన్ని ఎందుకు ఫ్లాప్ అవుతాయో తెలిస్తే అందరూ హిట్ చేస్తారుగా. ట్రెండ్ అనేది ఏమి లేదు, ట్రెండ్ ట్రెండ్ అనేది అదేదో మాట. ఇప్పుడు జనం అడిగారు, మనం వచ్చి మాకు ఇటువంటి వింటామని అడిగారు వాళ్ళు. అవును. ఎవరు అడగరు. ట్రైన్లో కాఫీ ఉంటుంది, ఫిల్టర్ కాఫీసే తాగుతారు వాళ్ళు, ఎవరు వీళ్ళు అడగరు. ఓవరాల్గా మీ సినిమా జీవితాన్ని, మీ జీవితాన్ని 70 ఏళ్ళు దాటిపోయింది, 50 ఏళ్ళ పైన సినిమా అనుబంధం ఉంది కదా, ఒకసారి మీరు సమీక్షించుకుంటే మీరు తృప్తిగా ఉన్నారా? ఎలా అనిపిస్తుంది? తృప్తిగా అంటే ముందు మనీ వేరు. నేను కీబోర్డ్ ప్లేయర్గా ఉన్నప్పుడే మేము రియల్ ఎస్టేట్ వాటిలో పెట్టి భవంతుడి దేవాలో బాగానే సెటిల్ అయ్యాం, పిల్లలు చక్కగా సెటిల్ అయ్యారు. కాకపోతే ఏంటంటే అంటే చాలామంది మ్యూజిక్ డైరెక్టర్స్ కన్నా 5-6 రకాలుగా నేను వర్క్ చేయడం వల్ల లాంగ్విటీ పెరుగుతుంది. ఇప్పుడు 57 ఏళ్ళ నుంచి ఆల్బమ్స్, సీరియల్, ఏదో ఒకటి. ఇంటికి ఒక తలుపు ఉండదు కదా, 4 తలుపులు ఉంటాయి, కిటికీలు కూడా ఉంటాయి. నాకంతే 4 doors. ఇప్పుడు మన చిన్నప్పుడు మేము తెలుసా, గాలిపటాలు ఎగరేసాం ఒక సీజన్, ఒక సీజన్ క్యారమ్ బోర్డు, గొళం పెట్టి ఒక సీజన్ ఆటలు. ఇప్పుడు మాకు కూడా అంతే. మళ్ళీ ఇప్పుడు సినిమాలు స్టార్ట్ అవుతున్నాయి, బస్ సినిమాలకు అంటూ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. మరి మీ దగ్గర నుంచి మంచి ఒక అద్భుతమైన పాటల్ని, గొప్ప ఆల్బాన్ని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్.